ఏప్రిల్ 2026 నెలలో వృశ్చిక రాశి వారికి జాతకం ఎలా ఉండబోతుందో వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ నెలలో గ్రహాల స్థితిగతులు మారుతున్నాయి కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ టైం చాలా వింతగా ఉండబోతుంది. అంటే నెల మొదట్లో కొన్ని కష్టాలు ఉన్నా కూడా నెల మధ్యలో మాత్రం చాలా అదృష్టం కనిపిస్తుంది. ముఖ్యంగా కుజస్తంభన వల్ల వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎదుర్కొనున్నాయి. వృశ్చిక రాశి వారి నెలలో ఒక పక్కన సక్సెస్ చూస్తూనే మరో పక్క చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో మీ జీవితం ఒక సినిమాలాగా ఎన్నో మలుపులు తిరుగుతుంది. నెల మొదటి వారం మరియు రెండో వారం మీకు చాలా పరీక్షా కాలం అని చెప్పవచ్చు. ఈ సమయంలో మీరు చాలా మానసిక ఒత్తిడి అనుభవిస్తారు. అనవసరమైన విషయాల వల్ల మీ మైండ్ చాలా డిస్టర్బ్ అవుతుంది. ఏదో తెలియని భయం లేదా బాధ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో అప్పులు అస్సలు ఎవరికి ఇవ్వకూడదు. ఈ 2 వారాల్లో మీకు డబ్బు నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు బాగా నమ్మిన వాళ్ళే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతారో వాళ్ళే మిమ్మల్ని చిక్కుల్లో పడేస్తారు. అందుకే ఈ సమయంలో ఎవరికి అప్పులు ఇవ్వకండి. అలాగే ఎవరి దగ్గర గ్యారంటీగా ఉండకండి. మీరు గనక సినిమా ఇండస్ట్రీలో ఉంటే డాక్టర్లు లేదా ప్రొడ్యూసర్లు అయితే ఈ ఏప్రిల్ నెల మీకు చాలా రిస్క్తో కూడుకున్నది. మీ ప్రాజెక్టుల విషయంలో మోసపోయే అవకాశం ఉంది. షూటింగ్లు ఆగిపోవడం లేదా డబ్బులు తగలేయడం వంటివి జరగవచ్చు. సమాజంలో కూడా మీకు కొంచెం అవమానాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మీరు చేయని తప్పుకు మిమ్మల్ని ఇతరులు నిందించవచ్చు. 10 మందిలో ఉన్నప్పుడు మీ గౌరవం తగ్గేలా ఎవరో ఒకరు ప్రవర్తిస్తారు. పిలిచి మరీ మిమ్మల్ని అవమానించే వ్యక్తులు కూడా ఉంటారు. ఇలాంటి సమయంలో మీరు కోపం తెచ్చుకోకుండా సైలెంట్గా ఉండడమే మంచిది. జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుందాం అన్నా కూడా ఈ టైంలో మీకు పరిస్థితులు సహకరించవు. కుటుంబం విషయానికి వస్తే ఇంట్లో కూడా చికాకులు తప్పవు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు పెద్దవయ్యే ఛాన్స్ ఉంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకరి మాట ఒకరు వినకపోవడం వల్ల ఇంట్లో ప్రశాంతత తగ్గుతుంది. అలాగే ఆస్తి గొడవలు వచ్చే అవకాశం ఉంది. మీ అన్నదమ్ములు లేదా బంధువులతో ప్రాపర్టీ విషయంలో గొడవలు జరగవచ్చు. మీ దగ్గర ఉన్న గోల్డ్ చైన్లు లేదా డైమండ్ రింగులు వంటి ఖరీదైన వస్తువులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ నెలలో దొంగతనాలు లేదా వస్తువులు పోగొట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన డాక్యుమెంట్స్ అంటే బ్యాంక్ పేపర్లు లేదా ఇంటి పత్రాలు వంటివి చాలా సేఫ్గా ఉంచుకోండి. లేకపోతే అవి వెతుక్కోవాల్సి వస్తుంది లేదా ఎవరినైనా కొట్టేసే ఛాన్స్ ఉంది. ఈ నెలలో మీరు వాహనాలు నడిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ కార్ లేదా బైక్ మీద వెళ్తున్నప్పుడు స్పీడ్ కంట్రోల్లో ఉంచుకోవాలి. ప్రమాదాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే నీటి దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే స్విమ్మింగ్ పూల్స్ లేదా సముద్రం దగ్గర ఎంజాయ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నీటి సంబంధిత ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. పెట్టుబడులు పెట్టేవారికి ఈ నెల మొదటి 15 రోజులు అస్సలు బాలేదు. మీరు పెట్టే ప్రతి రూపాయి రిస్క్లో ఉన్నట్లే. లేనిపోని ఆశలతో అప్పులు చేసి మరీ దీర్ఘకాలిక అంటే లాంగ్ టర్మ్ పెట్టుబడులు పెట్టకండి. కానీ 3వ వారం మొదలవగానే సీన్ మొత్తం మారిపోతుంది. 3వ వారంలో మీకు చాలా అదృష్టం పట్టబోతుంది. ఒక విధంగా చెప్పాలంటే మీకు కుబేర యోగం పడుతుంది. అప్పటి వరకు ఉన్న కష్టాలన్నీ పోయి ఒక్కసారిగా అదృష్టం మీ తలుపు తడుతుంది. కొత్తగా బంగారం లేదా డైమండ్స్ కొనే అవకాశం ఉంది. కొత్త కార్ లేదా బైక్ కొనే యోగం కూడా ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అంటే ఫారెన్ వెళ్ళాలి అని ప్లాన్ చేసే వారికి ఈ టైం చాలా బాగుంది. మీకు వీసా రావడం లేదా గ్రీన్ కార్డు మరియు పిఆర్ రావడం వంటి పనులు చాలా సులభంగా అయిపోతాయి. మీరు కనుక స్టూడెంట్ అయితే ఇది మీకు గోల్డెన్ టైం. పాత బ్యాక్లాగ్స్ ఏవైనా ఉంటే అవి ఇప్పుడు క్లియర్ అవుతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు మంచి ర్యాంక్ వస్తుంది. ఫారెన్లో సెటిల్ అవ్వాలనుకునే స్టూడెంట్స్కి కూడా అడ్మిషన్లు దొరుకుతాయి. ఉద్యోగం చేసే వారికి ఈ 3వ వారంలో ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. పై అధికారుల గుర్తింపు లభిస్తుంది. శాలరీలలో ఇంక్రిమెంట్ రావడం లేదా మంచి కంపెనీ నుండి ఆఫర్ లెటర్ రావడం వంటివి జరుగుతాయి. మీ ఆఫీస్లో మీ బాస్కి మీరు చాలా దగ్గర అవుతారు. సమాజంలో మీకు మంచి పేరు వస్తుంది. పొలిటికల్ రంగంలో ఉన్నవారికి పదవులు వచ్చే అవకాశం ఉంది. మీరు కొత్త ఇల్లు కట్టాలి అనుకుంటే వాస్తు ప్రకారం మార్పులు చేసుకుని పనులు మొదలు పెట్టవచ్చు. పాత నష్టాలను మర్చిపోయి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయడానికి ఇది ఒక మంచి టైం. కళాకారులు లేదా స్పోర్ట్స్లో ఉన్నవారికి మంచి అవార్డులు మరియు రివార్డులు వస్తాయి. సోషల్ మీడియాలో ఉండేవారు అంటే యూట్యూబ్ లేదా ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేసే వారికి మంచి పాపులారిటీ వస్తుంది. బిజినెస్ రంగంలో ఉండేవారు అంటే కన్స్ట్రక్షన్ లేదా రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి సేల్స్ పెరుగుతాయి. హోటల్ బిజినెస్ చేసే వారికి ఎక్కువ మంది కస్టమర్లు వస్తారు. ఇంటీరియర్ డిజైనింగ్ లేదా ఫర్నిచర్ చేసేవారు మంచి లాభాలు చూస్తారు. గ్లాస్ పరిశ్రమ లేదా షూ మేకింగ్లో ఉన్న వారికి కూడా లాభాలు వస్తాయి. ఆటోమొబైల్ మరియు ఎలక్ట్రానిక్ షాపులు నడిపే వారికి ఈ నెల చివరిలో మంచి గిరాకీ ఉంటుంది. చిట్ ఫండ్స్ లేదా ఫైనాన్స్ బిజినెస్ చేసేవారు జాగ్రత్తగా ఉంటే మంచి రిటర్న్స్ వస్తాయి. ఫార్మా లేదా సిమెంట్ మరియు ఐరన్ వంటి బిజినెస్లు కూడా పుంజుకుంటాయి. మీరు కనుక డాక్టర్ లేదా లాయర్ అయితే మీ దగ్గరకు క్లయింట్లు పెరుగుతారు. రైతుల విషయానికి వస్తే పూల తోటలు లేదా పండ్ల తోటలు సాగు చేసే వారికి మంచి దిగుబడి వస్తుంది. మీ పంటకు మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ కుటుంబంలోని పాత గొడవలన్నీ సర్దుకుంటాయి. భార్యాభర్తల మధ్య మళ్ళీ ప్రేమ పెరుగుతుంది. సంతానం కోసం ఎదురు చేసే వారికి పిల్లలు కలిగే శుభవార్త వింటారు. సంతాన భాగ్యం స్పష్టంగా కనబడుతుంది. మీ శత్రువులు మీ ముందు ఓడిపోతారు. మీ ఫ్రెండ్స్ మీకు చాలా సహాయం చేస్తారు. ఏదైనా కొత్త కన్సల్టెన్సీ లేదా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే 3వ వారంలో ధైర్యంగా అడుగు వేయవచ్చు.
పెళ్లి సంబంధాలు కూడా ఈ సమయంలోనే కుదిరే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే వృశ్చిక రాశి వారికి ఈ నెలలో 70% వరకు కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకోకండి. ఎవరైనా మిమ్మల్ని కావాలని రెచ్చగొడితే రియాక్ట్ అవ్వకుండా మౌనంగా ఉండండి. మౌనమే ఈ నెలలో మీకు పెద్ద ఆయుధం. అనవసరంగా వాదనలు పెట్టుకుంటే లేనిపోని తలనొప్పులు వస్తాయి. ముఖ్యంగా పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారు తమ పార్ట్నర్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న అపార్థాల వల్ల పార్ట్నర్స్ మధ్య విభేదాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీకు ఉన్న కష్టాలు పోవాలంటే కొన్ని పరిహారాలు చేసుకోవడం చాలా అవసరం. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవడం వల్ల మీకు ధైర్యం వస్తుంది. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నూనె దీపం పెట్టండి. అలాగే శివారాధన అంటే శివలింగానికి అభిషేకం చేయడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ వీలును బట్టి పేదవారికి లేదా ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయండి. నెల చివరి వారంలో ఫలితాలు సాధారణంగా ఉంటాయి. అంటే అంత మంచిగా ఉండవు, అలా అని మరీ చెడ్డగా ఉండవు. మీరు చేసే హార్డ్ వర్క్ మీద సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి. సరైన టైంకి ఫుడ్ తినడం మరియు మంచి నిద్రపోవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు. మొత్తానికి వృశ్చిక రాశి వారు ఏప్రిల్ నెలలో ఒక క్రమశిక్షణతో ఉంటే మంచి శుభ ఫలితాలు అందుకుంటారు. సర్వేజన సుఖినో భవంతు.